హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రేమించుకుందాంరా ఎపిసోడ్ నెంబర్ 11. బావ నన్ను బయటికి తీసుకువెళ్తానని మా నాన్నగారిని అడిగాడు. వెంటనే నాన్న నన్ను శ్రీనిధి అంటూ పిలవడంతో గదిలో నుంచి హడావుడిగా బయటికి వచ్చాను. ఇంతలో మా బామ్మ, అయినా ఈ కాలం పిల్లల పనే బాగుంది, పెళ్లికి ముందే బయటికి వెళ్ళడం, మా కాలంలో ఇవన్నీ ఉండుంటే బాగుండు అంటూ మూతి విరిచింది. ఆ మాట వినగానే నా బుర్రలో లైట్ వెలిగింది. దాంతో వెంటనే నా ఆలోచనకు నేనే మురిసిపోతూ నా తెలివితేటలకి నేనే భుజం తట్టుకొని, ఇప్పుడు మాత్రం ఏమైంది బామ్మ, నువ్వు కూడా మాతో పట్టు రా, నీ మనవడు తీసుకెళ్తాళ్లే, అసలకే స్వాతి ముత్యం అని అన్నాను. నా సలహా వినగానే వాట్ అని విసుగ్గా అన్నాడు బావ. అవును బావా, అయినా నువ్వెందుకు అంత ఆశ్చర్యపోతున్నావు? ఇందులో తప్పే ఉంది. డోంట్ యూ థింక్ షీ నీడ్స్ రెస్ట్? పాపం కదా బామ్మ, అసలే మా కోసం నిరంతరం శ్రమిస్తూ ఉంటుంది. అలాంటి తనని బయటికి తీసుకెళ్ళి ఒక్క గ్లాస్ ఫలూదా కూడా ఇప్పించవా ఏంటి అని అందరి ముందు కావాలనే అడిగాను. మొదటిసారి నేను ఆవిడికి పాజిటివ్గా మాట్లాడడంతో ఉబ్బి తబ్బిబ్బైపోయింది మా బామ్మ. ఉత్సాహంగా జడసర్దుకుంటూ, హా నిజమేరా కన్నా, నేను కూడా బయటికి వెళ్ళి చాలా రోజులైంది, పద వెళ్దాం అని అంది. ఇది కదా అసలైన మజా అని కళ్ళెగరేస్తూ మా చెల్లెళ్ళ వైపు చూసి, మీరు కూడా వస్తారా అని అడిగాను. అందరినీ పట్టుకొని వెళ్ళడానికి ఇదేం పిక్నిక్ కాదు అని విసుగ్గా అని బయటికి వెళ్ళి కార్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు రాజేష్. నేను కూడా ఇక తప్పదన్నట్లు నవ్వుకుంటూ వెళ్ళి, నేను కార్ డ్రైవ్ చేస్తాను అని ఉత్సాహంగా అడిగాను. ఇదేం తొక్కుడు బిళ్ళ కాదు, అయినా నా కారు ఇన్సూరెన్స్ మొన్న ఎక్స్పైర్ అయింది, ఈ టైంలో రిస్క్ చేయలేను అని అన్నాడు రాజేష్. దిస్ హిట్ మీ హార్డ్. ఇవే ఈ లింగ వివక్ష చూపే మాటలే అసహ్యం నాకు. 21వ శతాబ్దంలో ఉన్నాం మనం. గ్లోబలైజేషన్ జరిగి అన్ని దేశాలు సమగ్రంగా పరిగెడుతున్న ఈ రోజుల్లో కూడా ఆడా మగ అని వేరు చేసి మాట్లాడితే మంట పుట్టేస్తుంది నాకు. అలాంటి భావాలున్న నన్ను ఇంత పద్ధతులు గల కుటుంబంలో ఎందుకు పుట్టించాడో కూడా ఆ దేవుడు నాకు అర్థం కాదు. అమ్మాయి అంటే ఇలానే ఉండాలని మా ఇంట్లో కొన్ని రూల్స్ ఉంటాయి. ఏదో మిక్సీ గ్రైండర్ ఇలానే వాడాలి అని రూల్స్ ఉన్నట్లు. గట్టిగా నవ్వకు, పొట్టి బట్టలు వెయ్యకు, సెంట్స్ వాడకు, లిప్స్టిక్ వాడకు, అసలు చదువైతే జస్ట్ ఆప్షనల్, ఉద్యోగమైతే ఇక అనవసరమే. అలా ఎందుకు అనుకోవాలి? అబ్బాయి అమ్మాయి ఎవరైనా 9 నెలలే కదా కడుపులో ఉండేది అని అప్పుడే గట్టిగా ఫిక్స్ అయిపోయాను నేను. వీడి డొక్కులో కారు కాదు, మినిమం రేంజ్ రోవర్ కారు కొనాలి, అది వీడి ముందే వేసుకొని చక్కర్లు కొట్టాలి, అప్పుడు కానీ తిక్క కుదరదు అని పళ్ళు నూరుకొని నేను వెళ్ళి బ్యాక్ సీట్లో కూర్చున్నాను. ఫ్రంట్ సీట్లో కూర్చోవే, వాడేదో ముచ్చట పడుతున్నాడుగా అని అంది బామ్మ. నువ్వు ఆగవే ముసలి, అన్ని లేనిపోయిన ఎడియాసిస్తావు అని మనసులోనే తిట్టుకొని, పర్లేదు బామ్మ, నువ్వే ముఖ్యం నాకు అని బామ్మ భుజం మీద తలవాల్చి చెప్పాను. నాలో వచ్చిన ఈ ధైర్యం నాకు బాగా నచ్చింది. ఇంతకు ముందు వరకు మా కుటుంబం విషయంలో తప్ప అన్ని విషయాల్లోనూ ధైర్యంగానే ఉండేదాన్ని. ఈ మధ్య నా ఫ్యామిలీ విషయంలో కూడా ఇలా కాస్త ముందుకు రావడం ఇట్ ఈస్ గుడ్ అని అనుకున్నాను. కాసేపటికి కార్ చార్మినార్ దగ్గర ఆగింది. నేను దానినే మైమరచిపోయి చూస్తూ, చార్మినార్ మిడ్ నైట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఇది బ్యూటిఫుల్ కాంబినేషన్, ఇలాంటి టైంలో మైక్తో ఉంటే ఇంకా బాగుంటుంది అని అనుకుంటూ దూరం నుండే చార్మినార్ను స్నాప్స్ తీస్తున్నా. అక్కడే ఉన్న చూడీ బజార్లో బ్యాంగిల్స్ కొనడానికి వెళ్ళింది బామ్మ. ఇంతలో, తెలివిగా ప్రవర్తిస్తున్నాననుకుంటున్నావా అని సీరియస్గా అంటూ నా పక్కనే నుంచొని అడిగాడు రాజేష్. నువ్వు ఆల్రెడీ అలాగే ప్రవర్తిస్తున్నావు కదా అంతే వెటకారంగా అడిగాను. అసలేంటే నువ్వు ఈ మధ్య ఇంత విధంగా బిహేవ్ చేస్తున్నావు అని నా చెయ్యి పట్టుకొని మీదకి లాక్కుంటూ అడిగాడు. బావా, ఆర్ యూ ఓకే? ఐ థింక్ యు ఆర్ మెంటలీ సిక్. బిహేవ్ యువర్ సెల్ఫ్ మిస్టర్ రాజేష్ అని ఉరిమే కళ్లతో చెప్పాను. దాంతో అతను కోపంగా, పొగరుతో నన్ను రెచ్చగొట్టకు శ్రీనిధి అని అన్నాడు. నేను నిన్ను రెచ్చగొట్టానా? అయినా నేనేం చేశాను? యూనో రియల్లీ ఐ డోంట్ లైక్ యూ అని అసహనంగా అన్నాను. ఏంటి ఆటలా? ఐ లవ్ యూ, డిడ్ యూ గెట్ దట్ అంటూ విసుగ్గా అన్నాడు రాజేష్. స్టాప్ యాక్టింగ్. ఆ రోజు నా కళ్ళతోనే నువ్వు నీ టీం లీడ్ రిషిగా కలిసి ఆ హోటల్లోకి వెళ్ళడం అంటూ ఇంకెలా కంప్లైంట్ చేయాలో అర్థం కాక ఛ అనేశాను. ఆ మాటకు ఒక క్షణం షాక్ అయినట్లుగా చూసి, కానీ అంతలోనే నుదురు చిట్లిస్తూ, ఓ చూసేసావా
అయినా ఆ టైంలో నువ్వేం చేస్తున్నావు అక్కడ అని అదో రకంగా నా వైపు చూస్తూ అడిగాడు. డోంట్ చేంజ్ దిస్ టాపిక్ అని కోపంగా ఆల్మోస్ట్ అరిచేశాను. ఓకే ఫైన్, రిషిక్కి నాకు ఫిజికల్ రిలేషన్ మాత్రమే ఉంది. తన హస్బెండ్ లండన్లో ఉంటాడు. యునో హ్యూమన్ నీడ్స్ రైట్ అని నవ్వుతూ అన్నాడు రాజేష్. ఛీ అని అసహ్యంగా చూశాను. తన నీడ్స్ తనుకుంటే నాకు కొన్ని గోల్స్ ఉన్నాయి, సో తప్పలేదు. బట్ ట్రస్ట్ మీ బేబీ, ఐ లవ్ యూ. అండ్ వాళ్ళు చాలా బోరింగ్, నువ్వలా కాదు, వైఫ్ మెటీరియల్ అని నవ్వుతూ చెప్పాడు రాజేష్. ఆ మాటతో మండిపోతూ ఉంటే డిస్గస్టింగ్, స్టాప్ ఇట్ రాజేష్ అని కోపంగా అరిచేశాను. ఏమైంది నిధి, ఆ అరుపులేంటే అని బ్యాగ్తో సహా మా దగ్గరికి వస్తూ అడిగింది బామ్మ. ఆ పరిస్థితిలో ఉన్న నాకు కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే ఏం చెప్పాలో తెలియక, ఏం లేదు బామ్మ, మనం ఇక వెళ్ళిపోదాం, నాకు ఇక్కడ ఉండాలని పెంచడం లేదు అని అన్నాను. ఇంతలో నా చెయ్యి పట్టుకొని, ఎందుకు అనిపించదు, నాతోరా, నీకు గాజులు కొనిస్తా అని నా చెయ్యి పట్టుకున్నాడు బావ. వద్దు, నేను రాను అని గట్టిగా అన్నాను. పోనీలేవే, పిల్లాడేదో ముచ్చట పడుతున్నాడు కదా, వెళ్ళి కొనుక్కొని రాపో అని కసిరింది బామ్మ. అర్థం చేసుకోవేంటి, రాలేనంటున్నాను కదా అని కోపంగా అన్నాను. వెళ్ళిరా అని అంతే సీరియస్గా చెప్పింది బామ్మ. ఇక నేనెంత రానని గింజుకుంటున్నా, వీ హ్యావ్ టు గో నిధి అంటూ లాక్కెళ్ళిపోయాడు రాజేష్. వెళుతూనే, చెప్పు, ఆ హోటల్లో నీకేం పనినిది, నువ్వు నిజంగా వర్జినే కదా అని సూటిగా నా కళ్ళలోకి చూస్తూ డౌట్గా అడిగాడు రాజేష్. అందరూ నీలానే ఉంటారనుకుంటున్నావా అని కోపంగా అడిగాను. అలాంటి ఆలోచన వచ్చినా చంపేస్తాను నిన్ను, నీ శరీరంపై పడే చెయ్యి మొదటిదే నాది మాత్రమే అవ్వాలి అని చాలా సూటిగా చెప్పి బలవంతంగా అక్కడున్న గాజులు తీసుకుని నా చేతికి ఎక్కిస్తుంటే అవి విరిగి నా చేతికి గుచ్చుకుపోయాయి. వెంటనే నా చెయ్యి నొప్పితో మండిపోయింది. కానీ నాకు బయటికి అరవాలని మాత్రం అనిపించకపోవడంతో అంతే మొండిగా నుంచున్నాను. రక్తం కారుతున్న నా చేతిని చూసి భయపడి గాజులమ్మే ఆవిడ గబగబా తన చీరను చింపి నా చేతికి చుట్టింది. దాంతో రాజేష్ కోపంగా, నాకు నచ్చనివి చేసి నీ ప్రాణం మీదకి తెచ్చుకోకునిది, నీ ఆరోగ్యానికి ఇదేమంతా మంచిది పని కాదు, అండ్ నీ విషయంలో నేనేం చేయడానికైనా వెనుకాడను, యు గెట్ మీ రైట్ అని కోపంగా అన్నాడు రాజేష్. ఆటలాడకు నువ్వు నా లైఫ్తో, విసిగిపోయాను నేను మీతో, ఇప్పటికైనా సరే నాకు నచ్చినట్లు నన్ను బతకనివ్వు, నీ లైఫ్ నీకు నచ్చినట్లు లీడ్ చేసుకో, నేను కూడా నీ విషయంలో ఇన్వాల్వ్ అవ్వను అని అంతే గట్టిగా చెప్పాను. నేను చెప్పాల్సింది చెప్పేశాను, నువ్వు వినాలనుకున్నది మాత్రం నేను చెప్పను అంతే సైకోలో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాజేష్. రోజురోజుకి అతని ప్రవర్తన వల్ల విసిగిపోవడం తప్ప నేను ఇంకేం చేయలేకపోతున్నాను. సైకోలా బిహేవ్ చేస్తున్న తనని చూడగానే మొదటిసారి నాకు జీవితంపై భయం వేసింది. ఇంతలో బయటికి రాగానే, ఏమైంది, ఆ చేతికి కట్లేంటి అని టెన్షన్ పడుతూ అడిగింది మా బామ్మ. నీ మనవరాలికి గాజులు ఎక్కించుకోవడం కూడా రాదు బామ్మ, అలాంటి మనిషిని నాకిచ్చి గొంతు కోసేస్తున్నారు అని నవ్వుతూ చెప్పాడు రాజేష్. ఫస్ట్ టైం నేను కూడా అడ్డు చెప్పలేదు. నాకు అర్థమైంది నేనేం చేసినా అది తనకు అనుకూలంగా మార్చుకోగలడని. కానీ నేను అంత ఈజీగా గివప్ ఇవ్వదలుచుకోలేదు. ఇంతలో బామ్మ, గాజులు ఎక్కించుకోవడం కూడా రాకపోతే ఎలానే, కూసింత జాగ్రత్తగా ఉండద్దు అని చిన్నగా కసిరింది. అప్పటికే భారమైన ఆలోచనల్లో ఉన్న నేను అని మాత్రమే అనగలిగాను. రివర్స్లో కారు వెళ్తున్నంతసేపు నేనేం మాట్లాడలేదు. బాగా అర్ధరాత్రి అయిపోవడంతో మేం వెళ్ళేటప్పటికే ఇంట్లో అందరూ నిద్రపోయారు. నేను కూడా పడుకున్నాను. కానీ బావ చేస్తున్న హెరాస్మెంట్తో ఆ రోజు నాకు సరిగ్గా నిద్ర పట్టలేదు. అలాగే ఆలోచిస్తూ ఆలోచనలతో సతమతమవుతూ ఎప్పటికో నిద్రపోయాను. మరుసటి రోజుకి నా హెల్త్ అప్సెట్ అయింది. రాత్రి అంతసేపు మంచులో ఉండడం, చేతికి తగిలిన గాజు పెంకుల వల్ల కాస్త పెయిన్గా ఉండి లైట్గా ఫీవర్ వచ్చేసింది నాకు. అదంతా చూసి, ఏ ముహూర్తాన ఆఫీసులో అడుగుపెట్టావో గానీ అన్నీ అపశకునాలే, ఆ జాతకమేదో చూపించి దాన్ని ఉద్యోగం మానిపించేరా రాముడు అని ఏకరువు పెట్టి ఏడ్చింది మా బామ్మ. దానికి వచ్చింది కేవలం జ్వరమేనే, దానికే ఏదో అయిపోయినట్లు ఆ ఏడుపేంటమ్మా అని విసుగ్గా అడిగారు నాన్న. దీనికే కాదురా, ఆ రాజేష్కి కూడా ఈ మధ్య అస్సలు బాగోవడం లేదు. మనసు బాలేదని, ఉద్యోగం పోయిందని చాలా ఇబ్బందులు పడుతున్నాడుగా, అందుకే ఒకసారి ఇద్దరు జాతకాలు చూపించు అని అంది బామ్మ. ఈ సంవత్సరం అయ్యేంత వరకు శ్రీనిధికి పెళ్లి చేసే ఉద్దేశం ఏదీ లేదు అమ్మా, నువ్వు వాటి గురించి ఇంక మాట్లాడకు. ఆ మనశ్శాంతి కోసమైతే రుద్రాక్ష పూజ చేయిస్తే చాలే,
సోమవారం ముహూర్తం బాగుంటే చేయించుకుందాం అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోయారు నాన్న. నేనిక నా రూమ్లోకి వెళ్ళి హెల్త్ బాలేదని జోసెఫ్కి మెసేజ్ చేసి ఆఫీస్కి లీవ్ అప్లై చేసి మా అమ్మ ఇచ్చిన కషాయం తాగేసి ప్రశాంతంగా బెడ్పై పడుకొని ఫ్యూచర్ ప్లాన్ కోసం థింక్ చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ మా బావ ఎలాంటివాడో ఈ ఇంట్లో అందరికీ ప్రూవ్ చేయాలి. అప్పుడు సగం బాధ వదులుతుంది. పెళ్ళికి ఎలాగూ 1 year టైం ఉంది కాబట్టి ఆ తర్వాత ఇంట్లో వాళ్ళని నెమ్మదిగా ఎలాగోలా ఒప్పించుకోవచ్చు అని నా మనసులోని ఏవేవో క్యాలిక్యులేషన్స్ చేసేసుకున్నాను. కానీ మనకన్నా ముందే మన విషయంలో దేవుడి క్యాలిక్యులేషన్స్ కూడా ఉంటాయన్న సంగతి ఆ క్షణం నేను మర్చిపోయాను. నా మనసులో ఒక ప్లాన్ సెట్ అయిపోవడంతో మెల్లగా నిద్రాదేవి నా కళ్ళపై ఆవహిస్తోంది. సరిగ్గా అదే టైంలో మళ్ళీ ఎవరో ఫోన్ చేశారు. దాంతో దేవుడా ఈ టైంలో ఎవరు అని స్లీపీ ఐస్తోనే ఓపెన్ చేసి చూసేసరికి అటువైపు నుండి జోసెఫ్ కాల్ చేశాడు. ఏమైంది ఈ టైంలో ఫోన్ చేశావు అని వెంటనే కాల్ లిఫ్ట్ చేసి ఆశ్చర్యంగా అడిగాను. నీ మా నాన్న నువ్వు ఆఫీస్కి రానని మెసేజ్ చేస్తే ఇక్కడ మాకెంత ప్రెషర్గా ఉంటుందో నీకు తెలియక్కర్లేదా అని దబాయింపుగా అడిగాడు జోసెఫ్. ఏంటి బాబు నీ బాధ లేచి జడముడు వేసుకుంటూ అడిగాను. నీకేం తెలుసు, నువ్వు రాకపోతే ఈ ఆఫీస్ నాకు బోరింగ్గా ఉంటుంది అన్నాడు జోసెఫ్. ఒక్కటిస్తాను, బోరింగ్ అంట. వర్క్ అంతా ఎవరు చేస్తారు, మీ తాత చేస్తాడా అని అడిగాను. ఇప్పటి వరకు మీ ఆయన కూడా ఇదే చెప్పి వాయించాడు నన్ను అన్నాడు. ఎవరు అని అడిగాను. ఇంకెవరు, మిస్టర్ మైకేల్ పీటర్ డిటిఎస్ సౌండ్ వేసి మరీ చెప్పాడు అన్నాడు జోసెఫ్. అంటే కోపంగా ఉన్నారా ఏంటి అని ఆశ్చర్యంగా అడిగాను. ఉంటారు కానీ బయటికి చూపించరు కదా అన్నాడు జోసెఫ్. అవునా అన్నాను. ఐ థింక్ హీ మిస్డ్ యూ. అది బయటికి చెప్పట్లేదు, ఆ ఫ్రస్ట్రేషన్కు నేను బలవుతున్నాను అని అన్నాడు జోసెఫ్. హహహ ఎక్కువ సొల్లక బ్రో, అంత లేదులే అక్కడ. కనీసం నా వైపు చూసి ఎప్పుడూ నవ్వను కూడా నవ్వడు. ఎంతసేపు నేను తన వెనక హచ్చుకుక్కలా తిరగడమే కానీ అట్లీస్ట్ ఎప్పుడైనా ఒక్కసారైనా ప్రేమగా శ్రీ అని కూడా పిలవలేదు అన్నాను. ఓహో చాలా కోరికలున్నాయే. నాకు ఈ టైంలో నీ ఎక్స్ప్రెషన్స్ చూడాలనిపిస్తుంది. కొంచెం వీడియో కాల్ ఆన్ చేయి మై డియర్ వదినా అన్నాడు జోసెఫ్. వాట్, వీడియో కాలా అని అన్నాను. నా చేతికి ఉన్న దెబ్బలు జోసెఫ్ చూస్తే ఇక ఆ తర్వాత మా బావ నరకానికి అని నా సెన్స్ ఆల్రెడీ నాకు హింట్ ఇచ్చేస్తోంది. వీడియో కాలే, అదేదో పెద్ద వరల్డ్ వార్ లాగా మాట్లాడుతున్నావేంటి అని వింతగా అడిగాడు జోసెఫ్. ఏం లేదు, నాకు నిద్ర వస్తుంది అని అన్నాను. నువ్వు అంతలా అవాయిడ్ చేస్తుంటే నాకు ఎక్కడో తేడా కొడుతుంది, ముందు కాల్ లిఫ్ట్ చేయి అన్నాడు జోసెఫ్. లుక్ జోసెఫ్, సీరియస్లీ నాకు నిద్ర వస్తుంది అని కాస్త కోపం నటిస్తూ అన్నాను. ఇప్పుడు లిఫ్ట్ చేయవా? సరే, మా అన్న చేత కాల్ చేస్తాలే అన్నాడు జోసెఫ్. అది ఇంకాస్త డేంజర్ అని అప్పటికే నాకు తెలుసు కాబట్టి వద్దులే, చేస్తా బాబు ఆగు అని అరిచాను. ఆ అరుపుకి అప్పుడే నా రూమ్ ముందు నుండి వెళ్తున్న మా అమ్మ లోపలికి వచ్చి హెల్త్ బాగాలేనప్పుడు కూడా రెస్ట్ తీసుకోకుండా ఫోన్ ఏంటి అని అరిచింది. ఫ్రెండ్ అమ్మా అన్నాను. అయితే మాత్రం ఒంట్లో బాగాలేదని చెప్పి పడుకోవచ్చు కదా, త్వరగా కానిచ్చి రెస్ట్ తీసుకో అని కోపంగా చెప్పింది మా అమ్మ. పడుకుంటాలే అమ్మా అని చెప్పాను. ఆ తర్వాత అమ్మ వెళ్ళిపోవడంతో కాల్లో ఉన్న జోసెఫ్తో, విన్నావుగా ఇది ఇంట్లో నా పరిస్థితి అని అన్నాను. పర్లేదులే, నువ్వు కాల్ ఆన్ చెయ్యి మొండిగా చెప్పాడు జోసెఫ్. అబ్బా, ఆడపడుచుంటే పీకు తింటుంది అనుకుంటారు కానీ నువ్వు అంతకంటే ఎక్కువగా ఉన్నావు తెలుసా అని తనను తిడుతూనే వీడియో కాల్ ఆన్ చేశాను. కాల్ ఆన్ చేయగానే నా ముఖాన్ని అనుమానంగా చెక్ చేస్తూ, నీ ఫేస్ చాలా నీరసంగా ఉందబ్బా, నిజంగా జ్వరమేనా అని డౌట్గా అడిగాడు జోసెఫ్. తనకి కనిపించకుండా నా చేతిని ఎప్పుడో చున్ను కింద కప్పేసి బాబా అన్నాను. హాస్పిటల్కి వెళ్తావా, డాక్టర్ని పంపించనా అని అడిగాడు జోసెఫ్. ఇది జస్ట్ జ్వరమే జోసెఫ్, తగ్గిపోతుంది, దానికి ఎందుకు హాస్పిటల్స్ అని హంగామా అన్నాను. డోంట్ నెగ్లెక్ట్, ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ కాల్ మీ అని చెప్పాడు జోసెఫ్. ఓకే జోసెఫ్, టేక్ కేర్, బాయ్ అని అంటూ ఉండగానే మా అమ్మ ఇంతలో మళ్ళీ డోర్ దగ్గరికి వచ్చి, నిధి అన్నట్లు చెప్పడం మర్చిపోయాను, ఆ దెబ్బ మీద డ్రెస్ తగలకుండా చూసుకో, మళ్ళీ రక్కిపోతుంది అని అరిచి మరీ చెప్పింది. దేవుడా అని లోపలే తిట్టుకొని సరే అమ్మా అని చెప్పడంతో అమ్మ వెళ్ళిపోయింది. అప్పటికే కళ్ళింతలు చేసి ఏంటా దెబ్బ అన్నట్లు నా వైపే చూస్తున్నాడు జోసెఫ్. అయిపోయింది, అందరూ కలిసి చంపుకు తినండి నన్ను అని
ఫ్రస్ట్రేషన్ పీక్స్లోకి వెళుతుంటే ఇక తప్పదన్నట్లుగా నెమ్మదిగా నా చేతిపై కవర్ చేసిన చున్నీని తీశాను. ఆ బ్యాండేజ్ ఏంటి అని కాస్త కంగారుగా అడిగాడు జోసఫ్. ఏం లేదు, బ్యాంగిల్స్ తీస్తున్నప్పుడు పగిలిపోయాయి, అప్పుడే గుచ్చుకొని గాయమైంది అని చెప్పాను. నమ్మలేదు తను. కానీ తను నన్ను క్రాస్ చెక్ చేయలేదు. సో ఆ క్షణానికి బతికిపోయాను. జాగ్రత్తగా ఉండాలి కదా నీది, ఇలా అయితే ఎలా అని కన్సర్న్గా అన్నాడు జోసఫ్. ఓకేలే అన్నాను. అది అట్లానే వదిలేకు, సెప్టిక్ అవుతుందేమో, ఇంజెక్షన్ చేయించుకో అని చెప్పాడు జోసఫ్. వాట్, ఇంజెక్షనా అని భయంతో గట్టిగా అరిచాను. సరిగ్గా అప్పుడే వాట్ ఈస్ దట్ నాన్సెన్స్ జోసఫ్ అని కోపంగా అరుస్తున్న మైకేల్ గొంతు వినిపించింది. దాంతో వెంటనే నా మాటలు స్లో చేసి, నువ్వు మీ అన్నయ్య క్యాబిన్లో ఉన్నావా అని గుసగుసగా అడిగాను. అవును అన్నట్లుగా నా వైపు చూశాడు జోసఫ్. ముందే చెప్పాలి కదా అని మళ్ళీ నెమ్మదిగానే అడిగాను. ఇప్పుడే వచ్చాడు అని చిన్నగా చెప్పాడు జోసఫ్. ఓకే, టేక్ కేర్. వర్క్ ఏదైనా ఎక్కువైతే మెయిల్ చేయి, ఇంట్లో పీసీలో కంప్లీట్ చేస్తాను, బాయ్ అని అన్నాను. ఓకే బాయ్ శ్రీనిధి అని కావాలని గట్టిగా అరిచాడు జోసఫ్. హే, వాట్ ఆర్ యూ డూయింగ్, ఎందుకంత పెద్దగా అరుస్తున్నావు అని వింతగా చూస్తూ అడిగాను. ష్ అని పెదవుల మీద వేలు పెట్టి నన్ను కామ్గా ఉండమని సైగ చేశాడు జోసఫ్. సరిగ్గా ఇంతలో అటువైపు నుండి ఇంజెక్షన్ ఏంటి అని యాటిట్యూడ్గా అడుగుతూ జోసఫ్ దగ్గరికి వచ్చాడు మా బీస్ట్. శ్రీనిధికి బ్యాంగిల్స్ బ్రేక్ అయ్యి హ్యాండ్కి ఇంజురీ అయిందట, అందుకే తనకే చెబుతున్నాను అని వాళ్ళన్నకు చెప్పాడు జోసఫ్. ఆ మాటతో వాట్ అని నుదురు చిట్లిస్తూ అడిగాడు మైకేల్. నువ్వు నా మీద సీరియస్ అవుతావేంటన్నయ్యా అని ఏడుపు ముఖం పెట్టి అన్నాడు జోసఫ్. దాంతో ఒక క్షణం సైలెంట్ అయ్యి, అరగంటలో శ్రీనిధి ఆఫీస్కి రావాలి అని సీరియస్గా ఆర్డర్ వేసేశాడు మైకేల్. దిస్ ఇస్ టూ మచ్ అన్నయ్య, అరగంటలో తను ఎలా వస్తుంది, ఇప్పుడే పాపం నిద్రలు ఇచ్చింది అని ఉక్రోషంగా చెప్పాడు జోసఫ్. ఆల్రెడీ మీకిచ్చిన టైం స్టార్ట్ అయ్యి 3 minutes అయింది అన్నాడు మైకేల్. ఆ మాట వినగానే కాల్లో ఉన్న నేను తుళ్ళిపడి చూశాను. ఏంటి, ఇద్దరికీ టైం ఇచ్చాడా అని తడబడుతూ అనుకుంటూ ఉండగానే జోసఫ్ కూడా అదే మాట అడిగాడు. ఆ మాట వినగానే ఒక సీరియస్ లుక్ తన వైపిచ్చి, చెప్పిన పని చేయండి అని సీరియస్గానే అన్నాడు మైకేల్. అరగంట అంటే కష్టమే, కాస్త ఫీవర్గా ఉంది నాకు అని కాల్లోనే అన్నాను నేను. అయినా అతను నా మాటను పట్టించుకోకుండా, ఇంకా 23 minutes మాత్రమే ఉంది అని బీస్ట్ మూడ్లోనే అన్నాడు మైకేల్. ఆ అని అరిచి ఫోన్ నేలకేసి కొట్టాలన్నంత కోపం వస్తుంటే, కానీ దానికి కూడా మళ్ళీ టైం వేస్ట్ అవుతుందని భయపడిపోయి వెంటనే లేచి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చాను. నన్ను చూసి, అదేంటే రెడీ అయ్యొచ్చావు, ఆఫీస్కి సెలవు పెట్టానన్నావు కదా అంది అమ్మ. వర్క్ ఉందమ్మా, లీవ్ పెట్టడం కుదరడం లేదు అని నీరసంగా చెప్పి టిఫిన్ చేయడానికి కూర్చున్నాను. ఇడ్లీ తినడానికి కూడా ఓపిక లేక కాఫీ మాత్రం తాగేసి ఇంటి నుండి బయలుదేరి వచ్చేసరికి నా కోసమే వెయిట్ చేస్తూ కనిపించారు డ్రైవర్ అంకుల్. అతను అలా వెయిట్ చేస్తున్న ప్రతిసారి నాలో ఏదో గిల్టీ ఫీలింగ్. దాంతో ఐఎమ్ సో సారీ అంకుల్ అని హార్ట్ఫుల్గా చెప్పి కారెక్కాను. దేనికి మేడం అని భయంగా అడిగాడు అతను. రోజు మిమ్మల్ని వెయిట్ చేయిస్తున్నాను కదా, రేపటి నుండి నేనే కాల్ చేస్తాను, రెడీ అయిపోగానే నాకు మీ నెంబర్ ఇవ్వండి, అప్పుడే రండి అని అన్నాను. హహహ, వెయిట్ చేయడం మా డ్యూటీ మేడం, దానికి మీరెందుకు బాధపడుతున్నారు అని నవ్వాడు డ్రైవర్ అంకుల్. లేదు, మిగతా వాళ్ళ గురించి నాకు తెలీదు, బట్ నాకు అస్సలు అలా నచ్చదు, మీ నెంబర్ నాకు ఇవ్వండి అని అన్నాను. మీరేమనుకోనంటే నేను మీతో ఒక మాట చెప్పమంటారా అని కాస్త భయంగా అడిగాడు డ్రైవర్ అంకుల్. అయ్యో పర్లేదు చెప్పండి అంకుల్ అని అన్నాను. ఇన్ని రోజులు మైకేల్ బాబుకి మీరంటే ఎందుకు అసలు ఎంత ఇష్టమో అనుకునేవాణ్ణి, కానీ నాకు ఈరోజే అర్థమైంది, మీరు అచ్చం సారా అమ్మగారిలాగానే ఆలోచిస్తారు, అందుకే మీరంటే మైకేల్ బాబుకి అంత ఇష్టం అన్నాడు అంకుల్. సారా పీటర్, ఇండియన్ బిజినెస్లో మోస్ట్ పవర్ఫుల్ నేమ్, మైకేల్కి మదర్. ఆవిడ గురించి ఎవరితో మాట్లాడినా ఒక్క మాట కూడా నెగిటివ్గా చెప్పరు. షీ ఈజ్ జీనియస్, షీ ఈజ్ బ్యూటిఫుల్, షీ ఈజ్ స్మార్ట్ అండ్ వాట్ నాట్, షీ ఈజ్ ఎవ్రీథింగ్. అలాంటి ఒక పర్సన్తో నన్ను పోల్చగానే నాకు నవ్వొచ్చింది. దాంతో మీరు మరీ అంకుల్ అని ఒక క్షణం ఆగి, ఇంతకు మైకేల్ నన్ను ఇష్టపడుతున్నారని మీతో చెప్పారా ఏంటి అని అడిగాను. లేదమ్మా, చిన్నప్పటి నుండి బాబుని చూస్తున్నాను, ఆయన నోటితో ఏదీ చెప్పరు తల్లి, నాకే అర్థమైంది అని అన్నాడు డ్రైవర్ అంకుల్. ఎలా అని క్యూరియస్గా అడిగాను నేను.
ఆ తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ప్రేమించుకుందాంరా సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.